Heavenly Father, పరలోకమ్మ తండ్రి, thank you Lord for giving us this opportunity to come into your presence. మీ సన్నిధిలోనికి రావడానికి ఇచ్చిన ఈ అవకాశం కొరకు మీకు కృతజ్ఞతలు. Speak to us, Lord. మాతో మాట్లాడండి ప్రభువా. Please speak to us. దయచేసి మాతో మాట్లాడండి. Give us the ears to hear your word. నీ వాక్యము వినగలిగే చెవిని మాకు దయచేయండి. Lord, give us understanding heart. ప్రభువా, అర్థం చేసుకునే మనసును మాకు దయచేయండి. Be with us, Lord. మాతో కూడా ఉండండి ప్రభువా. In Jesus' holy name I pray. యేసు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. Amen. ఆమేన్. Let us turn to Saint Luke, లూకా సువార్త chapter 21 21వ అధ్యాయము and verse 26. 26వ వచనము. Jesus told, men's hearts failing them for fear and for looking after these things which are coming on the earth, for the powers of heaven shall be shaken. 26వ వచనం. ఆకాశమందలి శక్తులు కదిలింపబడును గనుక లోకము మీదికి రాబోవుచున్న వాటి విషయమై భయము కలిగి మనుషులు ఎదురు చూచుచు ధైర్యము చెడి కూలుదురు. We must take these words seriously. మనం ఈ మాటలను ఎంతో తీవ్రంగా తీసుకోవాలి. Jesus said, I have already told you these things. యేసుక్రీస్తు ముందుగానే మీకు ఈ మాటలు చెప్పి ఉన్నానంటున్నారు. I told you to these days to meditate Luke 21. నేను ఈ లూకా 21వ అధ్యాయము ధ్యానించండి అని చెప్తూ ఉంటాను. And these last days also Matthew chapters 24 and 25. మత్తయి సువార్త 24, 25వ అధ్యాయాలు కూడా ఈ అంత్య దినాలు మనం ధ్యానించాలని చెప్తాను. Regularly you must meditate them. మరలా ఎప్పుడు ఎక్కువ వరకు ఇవి ధ్యానిస్తూ ఉండాలి. Whenever you get time, నీకు సమయం దొరికినప్పుడల్లా you read or meditate, study. మీరు ఈ విషయాలను చదవాలి లేదా ధ్యానించాలి. Chapter 21 of Luke. లూకా సువార్త 21వ అధ్యాయము. Chapters 24 and 25 of Matthew. మత్తయి సువార్త 24, 25 అధ్యాయాలు. Note them down. వాటిని రాసి ఉంచుకోండి. Luke 21 and 28. లూకా సువార్త 21, 28. And when these things begin to come to pass, then look up and lift up your heads. ఇవి జరగనారంభించినప్పుడు మీరు ధైర్యము తెచ్చుకొని మీ తలలను ఎత్తుకొనడి, మీ విడుదల సమీపించుచున్నదనెను. Look up మీ తలలు ఎత్తుకొనండి, and lift up your heads. మీ తలలు ఎత్తుకొని పైకి చూడండి. Many people, they look down. చాలా మంది క్రిందకి చూస్తారు. Only worldly things. అవన్నీ కేవలం లోకానుసారమైనవి చూస్తారు. Animals always put their heads down. జంతువులు అన్ని వేళలా తమ తలలను కిందికే ఉంచుతాయి. So many people, their hearts are on earthly things. అదే రీతిగా చాలా మంది హృదయాలు, మనసు భూ సంబంధమైన వాటి మీదనే ఉంటుంది. Food, sleep and flesh. ఆహారము, నిద్ర, శరీర సంబంధమైనది. These are all the earthly things. ఇవన్నీ భూ సంబంధమైనవే. If you are minding them, నీవు వాటిపైన లక్ష్యం ఉంచితే the words of Jesus will not be there in you. యేసుక్రీస్తు చెప్పిన మాటలు నీలో నెరవేర్చబడవు. Always looking on the earth. అన్ని వేళలా భూ సంబంధమైన వాటిని చూడడం. What shall I eat? What shall I drink? ఏం తింటాను, ఏం త్రాగుతాను, What shall I wear? ఏది ధరించుకోవాలి నేను, What shall I buy? ఏది కొనాలి, How should be my house? ఎలాగుండాలి నా ఇల్లు, What job I must achieve? ఏ పని నేను జరిగించాలి. Always these things only. అన్ని వేళలా వీటి గూర్చే తలంపులు. Many people, they think about dowry. చాలా మంది కట్నాల గూర్చి తలస్తూ ఉంటారు. Matthew 6 chapter మత్తయి సువార్త 6వ అధ్యాయము and verse 31. 31వ వచనము. Take no thought of saying, what shall we eat? Or what shall we drink? Wherewith shall we be clothed? కాబట్టి ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమో అని చింతింపకుడి. అన్యజనులు వీటన్నిటి విషయమై విచారింతురు. Verse 32. These things Gentiles seek, for you, your heavenly Father knoweth that ye need of all these things. అన్యజనులు వీటన్నిటి విషయమై విచారింతురు. ఇవన్నీ మీకు కావాలనని మీ పరలోకపు తండ్రికి తెలియను. That is putting your head down. అది మీ తలలను క్రిందికి ఉంచడము అని. What shall we eat? ఏమి తింటాము. Many people thoughts are about eating and drinking.
చాలా మంది మనసు ఎల్లప్పుడు కూడా ఈ తినడము త్రాగడం పైనే ఉంటుంది. On Sunday, ఆదివారపు దినమున generally the chicken shops are surrounded by Christians. సాధారణంగా చికెన్ షాపులు అన్నీ కూడా క్రైస్తవుల చేత చుట్టుముడుతూ ఉంటారు. They know the chicken shop wala. These Christians come on this Sunday. ఆ చికెన్ షాప్ అతనికి అర్థమైపోతుంది, ఈ క్రైస్తవులందరూ ఇక చికెన్ షాప్కే వచ్చేస్తారు అని. And some other shops also. మరికొన్ని షాప్స్ కూడా. Some people they come with 10 rupees note. కొంతమంది 10 రూపాయల నోట్ తీసుకొని వస్తారు. Give us change. మాకు చిల్లర ఇవ్వండి. 3 or 4 children. మాకు 3-4 పిల్లలు ఉన్నారు. What shop wallahs are thinking? మరి ఆ షాప్ వారు ఏమని ఆలోచిస్తారు? These people don't even give sufficient money. ఈ ప్రజలు సరి అయినటువంటి రీతిగా మనీ కూడా ఇవ్వరు. They always think of change, small change. అన్ని వేళలా కొంచెం చిల్లర కోసం చూస్తూ ఉంటారు. What a cheap mind it is. ఎలాంటి తేలికపాటి మనస్తత్వం అది. It's a cow or buffalo mentality. ఒక ఆవు లేదా గేదె మనస్తత్వం. Cow cannot pray. ఒక ఆవు ప్రార్థించలేదు. They cannot lift up its head. అది తన తలను పైకెత్తలేదు కూడా. It won't pray. అది ప్రార్థించుకోలేదు. Whenever you see a cow or a buffalo, what it will be doing? మనం ఎప్పుడు అయినా ఒక గేదెని కానీ ఆవును కానీ చూసినప్పుడు అది ఏం చేస్తూ ఉంటుంది? Its eyes are on the grass. అది ఏం చేస్తూ ఉంటుంది? అన్ని వేళలా దాని మనసు గడ్డిపైనే ఉంటుంది. Always eating. అన్ని వేళలా తినడం గూర్చి మాత్రమే ఉంటుంది. Eating and chewing. ఆ తినడము దాన్ని నమలడము. Colossians 3rd chapter కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము and verse 1. మొదటి వచనము. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదకుడి, అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. If you really receive Christ మీరు నిజంగా క్రీస్తుని పొందుకున్న వారైతే, as a savior, రక్షకునిగా, as Lord, ప్రభువుగా అంగీకరిస్తే, your mind will be on Christ. నీ మనసు ఎల్లప్పుడు క్రీస్తు పైనే ఉంటుంది. Yeah, when difficulties come, కష్టాలు వచ్చినప్పుడు you look up. నీవు పైకి చూస్తావు. You see Stephen. స్టెఫెన్ను చూసినట్టయితే He was being stoned. అతడు రాళ్లతో కొట్టబడుతూ ఉన్నాడు. Then where did he see? ఎక్కడికి చూస్తూ ఉన్నాడు అతను? His head was towards heaven. అతని దృష్టి పరలోకం వైపు ఉన్నది. And when difficulties come to you, అలాగే కష్టాలు అనేవి నీకు వస్తాయి. where is your mind? మరి నీ మనసు ఎక్కడుంటుంది? Is your mind on Christ? నీ మనసు క్రీస్తు పైన ఉందా? Or is your mind on your relatives? లేదా నీ బంధువుల పైన ఉంటుందా? Whenever there is a difficulty in your life, నీ జీవితంలో కష్టము ఎదురైనప్పుడెల్లా you must have this habit of looking up. అన్ని వేళలా నువ్వు పైకి చూసే ఈ విధానం అనేది నువ్వు If నేర్చుకోవాలి. you are a spiritually minded person, ఆత్మీయ సంబంధమైన దృష్టి కలిగిన వ్యక్తివైతే you will certainly look up. నువ్వు ఖచ్చితంగా పైకే చూస్తావు. That will be your habit. అది నీ అలవాటుగా ఉంటుంది. Whatever problem comes, ఏ ప్రాబ్లం వచ్చినా కూడా you will not be afraid. నీవు ఎంత మాత్రం భయపడవు. Your head will not be down. నీ తల క్రిందకు ఉండదు. Automatically your head looks up. ఆటోమేటిక్ గా నువ్వు కేవలం పైకే చూస్తావు. If you do not have Christ in you, ఇప్పుడు నీ హృదయంలో క్రీస్తు లేకపోతే it will be seen on your face. అది నీ మొహంలోనే తెలిసిపోతుంది. What did the Lord tell Cain? కయీనుతో దేవుడు ఏమని చెప్తూ ఉన్నాడు? Genesis 4th chapter. ఆది కాండము 4వ అధ్యాయము. And the Lord said unto Cain, why art thou wroth? And why is thy countenance fallen? 6వ వచనం. యెహోవా కయీనుతో, నీకు కోపమేలా, ముఖము చిన్నబుచ్చుకొని ఉన్నావేమి? Face is the index of the mind. ముఖము అనేది నీ మనసును సూచించేదిగా ఉంటుంది. When anybody sees your face, ఎవరైనా నీ ముఖాన్ని చూసినప్పుడు they can easily note it down. వారు ఎంతో సులభతరంగా గుర్తుపట్టేయగలుగుతారు. Something has happened to him. ఏదో జరిగింది అతనికి అని. That's why his face is like this. అందుకే అతని ముఖం ఇలాగుంది. So you can find out by seeing the face. కాబట్టి నీవు ముఖం చూచుటను బట్టే కనుగొనగలుగుతావు. That's how God asked him. ఆ రీతిగా దేవుడు అతన్ని అడుగుతూ ఉన్నాడు. He could not lift his head up. అతడు తన ముఖమును ఎత్తి చూడలేకపోతున్నాడు. So in the Psalm of David, దావీదు రాసినటువంటి కీర్తనలో Psalm 3 3వ కీర్తన చూసినట్టయితే and 3rd verse, 3వ వచనంలో,
my glory and the lifter of my head. నీవే నా అతిశయాస్పదంగాను నా తల ఎత్తువాడవుగాను ఉన్నావు. For you will never hand down your head in depression. అలాంటి సమయాల్లో ఏ చింత వచ్చినప్పటికీ కూడా నీ తలను నువ్వు క్రిందకు ఉంచవు. Do you know that chorus? మీకు ఆ కోరస్ తెలుసు. My glory and the lifter of my head, my glory and the lifter of my head, Father, O Lord, attach to me, my glory and the lifter of my head. I cried unto the Lord with my voice. I cried unto the Lord with my voice. I cried unto the Lord with my voice. And He heard me out of His holy hill, my glory and the lifter of my head, my glory and the lifter of my head. Father, O Lord, attach to me, my glory and the lifter of my head. David had many trials and many problems. దావీదు తన జీవితంలో ఎన్నో కష్టాలను ఇబ్బందులను ఎదుర్కొని ఉన్నాడు. You know Absalom. అబ్షలోమును గురించి మనకు తెలుసు. Yeah, he faced a terrible problem and trial because of Absalom. అబ్షలోమును బట్టి ఎంతో ఇబ్బందికరమైన కష్టాలను ఎదుర్కోవాల్సి And వచ్చింది also దావీదు. we know about King Saul, అదే రీతిగా రాజైన సౌలును బట్టి his father-in-law. అతని మామగారు అయినటువంటి సౌలు. But David was always singing these songs in his heart. దావీదు మాత్రం అన్ని వేళలా ఈ కీర్తనలు పాడుకుంటున్నాడు తన మనసు. He was looking up. అతడు కేవలం పైకే చూస్తున్నాడు. He did not want to look down. అతను ఎంత మాత్రం కిందికి చూడాలనుకోవట్లేదు. లూకా సువార్త chapter 21 21వ అధ్యాయము and verse 34. 34వ వచనం. Take heed to yourself, lest at any time your hearts be overcharged with suffering and drunken and cares of this life, and so that day comes on your unawares. లూకా సువార్త 21:34. మీ హృదయములు ఒకవేళ తిండి వలనను మత్తు వలనను ఐహిక విచారముల వలనను మందముగా ఉన్నందున ఆ దినము అకస్మాత్తుగా మీ మీదికి ఉరి వచ్చినట్టు రాకుండా మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండుడి. Like a snare. ఉరి వచ్చినట్టుగా. We don't know how devil puts snare on you. సాతాను ఏ రీతిగా నీ పైన ఉరి వేస్తాడు అనేది నీకు తెలియదు. That's why you must be very careful. అందు నిమిత్తమే నువ్వు ఎంతో జాగ్రత్తగా ఉండాలి. Cares of this world. ఈ లోక సంబంధమైన విచారాలు, ఐహిక విచారాలు, eating తినడమును గూర్చి and drinking, త్రాగడం గూర్చి. You do not know how the devil puts snare on your head. సాతాను ఏ రీతిగా నీ తలపైన ఉరిని తీసుకొస్తాడా అనే సంగతి నీకు తెలీదు. Thief, he comes to steal and to destroy. దొంగ కేవలము దోచుకొనుటకును నరహత్య చేయుటకును వస్తాడు. We God's people should be very careful and always lift up our heads. అందును బట్టి దేవుని ప్రజలమైన మనము అన్ని వేళలా జాగ్రత్త కలిగి ఉండి మన తలలను పైకెత్తుకొని వారంగా ఉండాలి. Under all circumstances we must be very careful. అన్ని పరిస్థితుల్లో కూడా ఎంతో జాగ్రత్తగా ఉండాలి. First Thessalonica, మొదటి తెస్సలోనిక chapter 5 5వ అధ్యాయము and verse 2. 2వ వచనము. These for yourself know perfectly that the day of the Lord so cometh as a thief in the night. రాత్రి వేళ దొంగ ఎలాగూ వచ్చునో అలాగే ప్రభువు దినము వచ్చునని మీరు బాగుగా తెలియను. When thief comes you do not know. దొంగ ఎప్పుడు వస్తాడో మనకు తెలియదు. After everything is gone, then your eyes will be open. సమస్తము పోగొట్టుకున్న తర్వాత, దోచుకొనబడిన తర్వాత అప్పుడు నీ కన్నులు తెరవాల్సి వస్తుంది. What does it show? అది ఏం సూచిస్తుంది? You are sleepy. నీవు నిద్రమత్తుతో ఉన్నావు. You are not alert. నీవు మెలకువగా లేవు.
You are not like an ant. ఒక చీమ వలె నీవు మెలకువ కలిగి లేవు. That's what the word of God says in Proverbs. సామెతల్లో దేవుని వాక్యం అదే సెలవిస్తుంది. If you are a lazy person, నీవు ఒక సోమరివైతే you will lose the hedge around you. నీ చుట్టూ ఉన్నటువంటి కంచెను పోగొట్టుకుంటావు. Then the thief comes, enter into your house very easily. అప్పుడు దొంగ నీ ఇంటిలోనికి ఎంతో సులభతరంగా ప్రవేశించగలుగుతాడు. Many pastors, they say, చాలా మంది పాస్టర్స్ చెప్తూ ఉంటారు, you take the blessings. ఆశీర్వాదాలను పొందుకోండి. God is blessing you. దేవుడు మిమ్మల్ని దీవిస్తూ ఉన్నాడు. You have brought some offering, మీరు కొన్ని అర్పణలు తీసుకొస్తారు, and God is blessing you. He will bless you till the end of your life. మీరు అర్పణలు తీసుకొచ్చారు గనుక మీ జీవితాంతం వరకు దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. No trouble will come. ఏ సమస్య మీకు రాదు. They will select some words of comfort. కొన్ని ఆదరణకరమైనటువంటి వాక్యాలను ఎంచుకుంటారు. They will select the sentences of peace. వారు సమాధానంను సూచించేటువంటి మాటలను ఎన్నుకొని ఉంచుకుంటారు. They say peace to you and your family. వారు నీకును నీ కుటుంబానికి సమాధానము అని చెప్తారు. Third verse of 5th chapter of 1 Thessalonica. మొదటి తెస్సలోనిక 5వ అధ్యాయం 3వ వచనం. They shall say peace and safety, then sudden destruction cometh upon them as travail upon a woman with child, and they shall not escape. లోకులు నెమ్మదిగా ఉన్నది భయమేమీ లేదని చెప్పుకొంచుండగా గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చినట్లు వారికి ఆకస్మికంగా నాశనము తటస్థించును గనుక వారెంత మాత్రమును తప్పించుకొనలేరు. Pastors always say God is blessing you, God is blessing you, God is blessing you. ఆ బోధకులు అన్ని వేళలా దేవుడు మిమ్మల్ని దీవిస్తూ ఉన్నాడు, దేవుడు మిమ్మల్ని దీవిస్తూ ఉన్నాడు అని చెప్తారు. They proclaim peace upon them, upon their house, upon their household. ఆ వచ్చిన వారి మీదకి లేదా వారి కుటుంబాలకు సమాధానము అని ప్రకటిస్తూ ఉంటారు. But what does the word of God say? కానీ ఇక్కడ దేవుని వాక్యం ఏమని సెలవిస్తుంది? Suddenly destruction comes. అకస్మాత్తుగా నాశనము You తటస్థించును. do not know when this destruction comes to you. ఎప్పుడు ఈ నాశనము నీ ఎడల తటస్థిస్తుందో నీకు తెలీదు. Many people, they put their trust in currency. చాలా మంది తమ నమ్మకాన్ని డబ్బు పైన పెడతారు. Yeah, don't put your trust in money. మీ నమ్మకాన్ని డబ్బు పైన ఎప్పుడు ఉంచకండి. Some people, they put their trust on gold. మరి కొంతమంది తమ నమ్మకాన్ని బంగారం పైన పెడతారు. If something comes, ఏదైనా వస్తే, yeah, there is gold in my house. నా ఇంట్లో బంగారం ఉంది, There is gold around my neck. నా మెడలో కూడా బంగారం ఉంది, I will put in mortgage and get some money. నేను కొంత దాన్ని తాకట్టుకు పెట్టి కొంత డబ్బును తీసుకొచ్చుకుంటాను అనుకుంటారు. That's how they put their trust in the currency or land or something. వారు తమ హృదయాలను ఆ రీతిగా డబ్బు పైన, భూముల పైన లేదా మరి దేనిపైన పెడతారు. If you put your trust in something else, నీవు నీ హృదయాన్ని దేనిపైన ఉంచినట్టయితే so you don't have trust in God. నీకు దేవునిలో విశ్వాసం లేదని అర్థం. That's why the word of God say, అందుకే దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, you must put your trust in the living Christ. జీవము కలిగిన క్రీస్తు యందు మాత్రమే నీవు విశ్వాసం ఉంచాలి అని. There is health in Christ. యేసులో ఆరోగ్యం ఉన్నది. There is everything in Christ. క్రీస్తులో మనకు సమస్తము ఉంది. Only 5 loaves and 2 fishes were there. కేవలము 5 రొట్టెలు 2 చేపలు మాత్రమే ఉన్నవి అక్కడ. But when we see the crowd, కానీ ఆ సమూహాన్ని మనం చూస్తే 20,000 were there. సుమారుగా 20,000 మంది ప్రజలు అక్కడ ఉన్నారు. How can we meet the need? మరి అవసరత ఎలా తీర్చబడుతుంది? They cannot meet the need. ఆ అవసరతను ఎంత మాత్రం వారు తీర్చలేరు. Even if you contribute some money from the people, ఆ ప్రజల నుండే కొంత ఎవరైనా ధనమును ఇచ్చి సేకరించబడ్డప్పటికీ కూడా they cannot meet the need. వారు అందరికీ సరిపడినంతగా వారు సమకూర్చలేరు. Such a huge crowd. అంత గొప్ప సమూహము
How can you feed them? ఎలాగ వారందరినీ పోషించగలుగుతారు? It was a sudden need. అది అకస్మాత్తుగా తటస్థించిన అవసరత. How can you meet that need? మరి ఆ అవసరత ఎలా తీర్చబడుతుంది? That Lord Jesus, the mighty God, was there. సర్వశక్తిమంతుడు గొప్ప దేవుడైన యేసు అక్కడ ఉన్నారు. That trust you must have. ఆ నమ్మకము నువ్వు కలిగి ఉండాలి. Any problem, ఏ సమస్య అయినా, any mighty problem, ఎంత గొప్ప సమస్య అయినా, He is able to meet your need. ఆయన నీ అవసరతను తీర్చగలడు. Jesus can meet your need on the sea. యేసుక్రీస్తు సముద్రంలో సైతం నీ అవసరతను తీర్చగలడు. Then the disciples were crying. అక్కడ శిష్యులు బాధపడుతూ ఉన్నారు. We are in great danger. మేము గొప్ప ఉపద్రవంలో ఉన్నాము. What is this? You are sleeping. మరి మీరేంటి ఇక్కడ నిద్రపోతున్నారు? We are perishing. మేము అక్కడ నశించిపోతున్నాము. What can we do? మేమేం చెయ్యాలి? We are on the sea. మేము ఈ సముద్రంలో ఉన్నాము. Jesus stood up యేసుక్రీస్తు లేచి నించున్నారు. and He made the sea to become still. ఆయన సముద్రమును నిమ్మలింపజేశారు. And then rebuked the disciples also. ఆ తర్వాత శిష్యులను కూడా గద్దించారు. You may have great need in your life. నీ జీవితంలో నువ్వు ఎంత గొప్ప అవసరత కలిగి ఉండొచ్చు. Maybe monetary need. నీకు డబ్బు అవసరత ఉందేమో, or need of health. లేదా ఆరోగ్యంలో అవసరత. Any need. ఏ అవసరత అయినప్పటికీ కూడా Put your trust in God. నీ నమ్మిక యేసుపైనే ఉంచు. That's what I learned. అదే నేను నేర్చుకున్నాను. I don't keep my mind on money. నా మనసు ఎప్పుడు నేను ధనం పైన ఉంచలేదు. I have living God. నాకు జీవం కలిగిన దేవుడు ఉన్నాడు. I have a mighty creator. గొప్ప సృష్టికర్త నాకున్నాడు. He can do anything. ఆయన ఏదైనా చెయ్యగలడు. You must have Jesus not only in your heart but in your soul and all personality. నీ హృదయంలోనే కాదు గాని నీ మనసులో, నీ వ్యక్తిత్వం అంతటిలో యేసును నువ్వు కలిగి ఉండాలి. If you don't have faith, నీకు విశ్వాసం లేకపోతే God is not pleased about you. దేవుడు నిన్ను బట్టి సంతోషించలేడు. He cannot be pleased. ఆయనకు నువ్వు ఇష్టతరంగా ఉండలేవు. When He comes, ఆయన వచ్చినప్పుడు He sees whether there is faith in your heart or not. నీ హృదయంలో విశ్వాసం ఉందా లేదా అనేది చూస్తాడు. If there is sin in you, నీలో పాపం ఉంటే there cannot be faith in you. నీలో విశ్వాసం ఉండదు. Sin and faith cannot live in a heart. పాపము విశ్వాసము ఇవి రెండు ఒకే హృదయంలో ఎంత మాత్రము నివసించలేవు. We see 10 virgins. మనము 10 మంది కన్యకలను గురించి చూసినట్టయితే 10 virgins, they were waiting for the bridegroom. 10 మంది కన్యకలు కూడా పెండ్లి కుమారుని రాక కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. 5 were foolish. 5 బుద్ధి లేని వారు. The Bible says they did not take oil with them. బైబిల్ చెప్తూ ఉంది వారు తమతో కూడా నూనెను తీసుకొని రాలేదు. But wise virgins, they took oil with them. అయితే బుద్ధి కలిగిన కన్యకలు తమతో పాటు నూనెను తీసుకొని They వచ్చారు. noticed their vessels in their another hand. వారి మరో చేతిలో పాత్రలు ఉన్నవి, నూనెతో కూడిన They పాత్రలు. observed them. వీరిని పరిశీలించారు, చూశారు. They did not think, where is our vessel with oil? అయినప్పటికీ ఈ బుద్ధి లేని వారు మరి మన చేతిలో ఉండవలసిన పాత్ర నూనె ఎక్కడా అని ఆలోచించలేదు. You are a foolish man. నీవు ఒక అవివేకివి. You are a foolish woman. నీవు అవివేకిరాలివి. You don't have any extra vessel in your hand. నీ చేతిలో ఉండవలసిన మరొక నూనె బుడ్డి లేదు. Yeah, you are not worried about that. అయినప్పటికీ దాని విషయం నీకు అసలు చింతే You లేదు. are going along with other believers. ఇతర విశ్వాసులతో పాటు ముందుకెళ్ళిపోతున్నావు అంతే. You are thinking, bridegroom, he will allow us. పెండ్లి కుమారుడు మమ్మల్ని కూడా అనుమతిస్తాడు అని తలస్తూ ఉన్నావు. But the time came. కానీ సమయం వచ్చింది. The oil was over. నూనె పూర్తిగా అయిపోయింది. The foolish virgins, they are doing something to light up their lamps. అప్పుడు బుద్ధి లేని వారు తమ దివిటీలను వెలిగించడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. And they went to wise virgins. అక్కడ నూనె లేకపోవటం బట్టి బుద్ధి కలిగిన వారి యొద్దకు వెళ్ళి, Please give us some oil. దయచేసి మాకు కొంచెం నూనె ఇవ్వండి. You are a believer. నీవు ఒక విశ్వాసివి. Always you are telling about love. అన్ని వేళలా నువ్వు ప్రేమను గురించి చెప్తూ ఉంటావు. Show love to us and give us some oil. మా ఎడల ప్రేమ చూపి మరి ఈ సమయంలో నువ్వు మాకు నూనె ఇవ్వు అని అడుగుతున్నారు. Those virgins said, we cannot give you. అయినప్పటికీ వారు మేము మీకు ఇవ్వలేము అని చెప్పారు. Go to the cellars and get.
అమ్మవారి యొద్దకు వెళ్ళి కొనుక్కొచ్చుకోండి. By the time they went there, వారు కొనడానికి వెళ్ళినంతలో the bridegroom came and he entered into the hall. పెండ్లి కుమారుడు వచ్చి విందుశాలలోనికి వెళ్ళిపోయారు. Along with these wise virgins. ఈ 5 బుద్ధిగల కన్యకలతో పాటుగా వెళ్ళిపోయారు. And not only that, అంత మాత్రమే కాదు, the door was shut. తలుపు మూయబడిపోయింది. And these lazy virgins అప్పుడు ఈ సోమరి కన్యకలు came, they were knocking and knocking. వచ్చి తలుపు తట్టుతూ ఉన్నారు. And what happened? అప్పుడు ఏం జరిగింది? There came a voice from inside. అప్పుడు లోపలి నుండి ఒక స్వరము వినిపిస్తూ ఉంది. I do not know you. నేను మిమ్మల్ని ఎరగను, Get away. వెళ్ళిపోండి. That will be your end. అది నీ అంతముగా ఉండబోతుంది. All the days of your life, నీ జీవిత దినములన్నిటిలో కూడా you never thought of oil. నూనెను గూర్చి నువ్వు ఆలోచించనే లేదు. You never thought of repentance. పశ్చాత్తాపమును గూర్చి నువ్వు ఆలోచించలేదు. You never thought of humbling yourself. నిన్ను నీవు తగ్గించుకొనుటను గూర్చి ఆలోచించలేదు. You are like a drunken man. నీవు ఒక త్రాగుబోతు వలె మత్తుతో ఉన్నావు. A drunkard do not know where he is going. ఒక త్రాగుబోతుకు ఎక్కడికి వెళ్తున్నాడు అనే సంగతి అతనికి తెలియదు. And how he is going. ఎలా వెళ్తున్నాడో తెలియదు. Sometimes he falls on somebody. కొన్ని మార్లు ఎవరిపైనో పడిపోతాడు. He cannot walk straight. స్ట్రైట్ గా నడవలేని పరిస్థితిలో ఉంటాడు. And do not know who are around him. అతని చుట్టూ ఎవరున్నారో కూడా అతనికి అసలు తెలియదు. That is the stage of some people. అలాగుంది కొంతమంది పరిస్థితి. They are not alert. వారు మెలకువగా లేరు. Their souls are not waken up. వారి హృదయములు మెలకువతో లేవు. You are coming to the church. నీవు సంఘానికి వస్తున్నావు, చర్చ్కి You వస్తున్నావు, say you are a Christian. నేను క్రైస్తవుడని అంటావు. But you will fall in delusion. అయినప్పటికీ ఏదో ఒక మాయలను పడిపోతున్నావు. You do not know your soul condition. నీ ఆత్మ పరిస్థితి నీకు తెలియట్లేదు. Deuteronomy 6th chapter ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము and verse 5. 5వ వచనము. నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ శక్తితోను నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. Love your God with all your soul, with all your mind and all your might. నీ పూర్ణ హృదయంతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ శక్తితోను నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. And verse 13. 13వ వచనము. Thou shalt fear the Lord and serve him. నీ దేవుడైన యెహోవాకు భయపడి ఆయనను సేవించి ఆయన పేరట ప్రమాణం చేయవలెను. Many people, they don't want to serve the Lord. చాలా మంది దేవుణ్ణి సేవించాలని అనుకోరు. They want God to bless them. కేవలం దేవుడు వారిని ఆశీర్వదించాలనుకుంటారు. They want God to give them this and that. దేవుడు ఇది అది వారికి ఇవ్వాలి అని కోరుతారు. If God doesn't give them, ఒకవేళ దేవుడు వారికి ఇవ్వకపోతే that they are very sad. వారు దుఃఖపడతారు. They don't know whether they are loving or serving God. వారు నిజంగా దేవుణ్ణి ప్రేమిస్తున్నారా, సేవిస్తున్నారా అనే విషయం వారు గ్రహించుకోరు. They do not know the word of God. దేవుని వాక్యం వారికి తెలియదు. Do you know the word of God? మరి నీకు దేవుని వాక్యం తెలుసా? If you do not know the word of God, నీకు దేవుని వాక్యం తెలియనట్లయితే you are a foolish woman. నీవు కేవలం బుద్ధి లేని దానవు. You are nigh to death and hellfire. నీవు కేవలం మరణానికి, నరకాగ్నికి సమీపంగా ఉన్నావు. And you don't want to serve the Lord. You don't want your children to serve the Lord. నీవు సేవించాలి అని అనుకోవు, నీ పిల్లలు దేవుని సేవించాలని ఆశపడవు. You don't have that heart at all. అలాంటి మనసే నీకు అసలు లేదు. You don't have the heart to love God. దేవుని ప్రేమించే మనసు లేదు. You don't have the heart to love God with all your heart. నీ పూర్ణ హృదయంతో దేవుణ్ణి ప్రేమించాలన్న మనసే లేదు. What do we see in book of Joshua? యెహోషువ గ్రంథము chapter 24 24వ అధ్యాయము and verse 15. 15వ వచనము. Last line. చివరి భాగం As చూసినట్లయితే, for me and my house, we will serve the Lord. నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించెదము. Do you have that heart? నీకు అలాంటి హృదయం ఉందా? Many pastors, their sons and daughters are in software training, are in US or somewhere and doing some job and so on. చాలా మంది బోధకుల పిల్లలు, కుమారులు, కుమార్తెలు వారు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ గానో లేదా యుఎస్ లో ఉండడమో లేదా ఆ జాబ్స్ ఈ జాబ్స్ చేయడంలోనో ఉన్నారు. Yeah, they don't want their children to do God's work. అంతే
గాని వారి పిల్లలు దేవుని పని చేయాలని కోరుకోరు. If you are the servant of God, నీవు దేవుని సేవకుడు అయితే your children must do the service of God. నీ పిల్లలు దేవుని సేవ చేసేవారుగా ఉండాలి. Gospel according to Luke, లూకా సువార్త chapter 21, 21వ అధ్యాయము verse 34. 34వ వచనం. Take heed to yourself, lest any time your hearts be overcharged with surfeiting and drunkenness and cares of his life, that day comes upon your unawares. మీ హృదయంలో ఒకవేళ తిండి వలనను మత్తు వలనను ఐహిక విచారముల వలనను మందముగా ఉన్నదున ఆ దినము అకస్మాత్తుగా మీ మీదికి ఉరి వచ్చినట్టు రాకుండా మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండుడి. That day will come suddenly upon you. ఆ దినము అకస్మాత్తుగా నీ మీదికి రాబోతుంది. Then you will be weeping. అప్పుడు నువ్వు ఏడుస్తావు. Then you will be gnashing your teeth. అప్పుడు నీ పండ్లు కొరుకుతావు. Then you will be crying. అప్పుడు ఏడుస్తావు. Yeah, you are a foolish woman. నీవు బుద్ధి లేని You are a స్త్రీగా foolish ఉన్నావు. man. నీవు అవివేకిగా ఉన్న వ్యక్తివి. 35th verse. 35వ వచనము. ఆ దినము భూమి అంతటా నివసించు వారందరి మీదికి అకస్మాత్తుగా వచ్చును. And 36 also. 36. కాబట్టి మీరు జరగబోవు వీటినెల్లను తప్పించుకొని మనుష్య కుమారుని ఎదుట నిలవబడుటకు శక్తి గలవారగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయుచు మెలకువగా ఉండుడని చెప్పాను. You have to stand before the Son of God. నీవు మనుష్య కుమారుని ఎదుట నిలవబడాలి. You should have that boldness. ఆ ధైర్యమును కలిగి ఉండాలి. Many people don't know these things. చాలా మందికి సంగతులు తెలియవు. That day will come upon you suddenly. ఆ దినము నీ మీదికి అకస్మాత్తుగా రాబోతుంది. Yeah, you will be crying. నీవు ఏడవబోతున్నావు. You will be rolling on the ground. నీవు భూమి పైన దొర్లబోతున్నావు. You will cry aloud. బిగ్గరగా ఏడవబోతున్నావు. And now you are not alert. You are like a foolish virgin. ఈ సమయంలో నీవు బుద్ధి లేని కన్యకగా ఉన్నావు. The kingdom of God is within you. దేవుని రాజ్యము నీలో ఉంది. That is what we see in Luke 17th chapter. లూకా సువార్త 17వ అధ్యాయంలో ఆ మాటలు మనం Verse చూడగలుగుతాం. 21. 21వ వచనము. Behold, the kingdom of God is within you. 17:21. ఇదిగో దేవుని రాజ్యము మీ మధ్యనే ఉన్నది. Now you have come to the kingdom of God. ఈ సమయంలో నీవు దేవుని రాజ్యంలోనికి వచ్చావు. You are hearing the word of God. నీవు దేవుని వాక్యం వింటున్నావు. The kingdom of God is within you with the word of God. దేవుని వాక్యమును బట్టి దేవుని రాజ్యము నీలో ఉన్నది. The power of the word of God must work in your heart. దేవుని వాక్యము శక్తి నీలో పని చేయాలి. You are sitting as though you don't know anything. కానీ నీవు నాకేమీ తెలీదు అన్నట్టుగా కూర్చుంటున్నావు అంతే. Matthew 24 మత్తయి సువార్త 24వ and అధ్యాయం verse 37. 37వ వచనము. As in the days of Noah, for so shall also the coming of the Son of Man be. నోవాహు దినములు ఎలాగుండెనో మనుష్య కుమారుని రాకడయును అలాగే ఉండును. Jesus told us clearly యేసుక్రీస్తు మనకు స్పష్టంగా చెప్పారు how the days of the end times will be. అంత్య దినములు ఎలాగుండబోతున్నవి. 38th verse. 38వ వచనం. Before the flood, they were eating, drinking until the day Noah entered into the ark. జలప్రలయమునకు ముందటి దినములలో నోవాహు ఓడలోనికి వెళ్ళిన దినము వరకును వారు తినుచు త్రాగుచు పెళ్లి చేసుకొనుచు పెళ్లికిచ్చుచు నుండి. When Noah was building the ark, నోవాహు ఓడ కడుతున్న సమయంలో all the people were looking at that. ప్రజలందరూ దాన్ని చూస్తూ ఉన్నారు. They were appreciating. వారు దాన్ని బట్టి పొగడుతూ And ఉన్నారు. also some people were laughing. కొంతమంది నవ్వుతూ ఉన్నారు. Some people were scoffing. కొంతమంది హేళన చేస్తూ ఉన్నారు. They were seeing everything. వారు అన్నిటిని చూస్తూ ఉన్నారు. And 120 years Noah was preaching the word of God. ఆ రీతిగా నోవాహు 120 సంవత్సరములు బోధిస్తూ ఉన్నాడు. And God wants to destroy all the world. దేవుడి లోకమంతటిని కూడా నాశనం చేయాలనుకున్నప్పుడు That's why God told me to build an ark. మరి అందు నిమిత్తమే దేవుడు నన్ను ఓడ కట్టమన్నాడు. Yeah, they were laughing and scoffing, that's all. అలా చెప్పినా వారు నవ్వుతూ అపహసిస్తూ ఉన్నారు. Nothing is entering into their heads. ఎంత చెప్పినా వారి మనసుల్లోనికి ఏది ఎక్కట్లేదు. You are a proud man. నీవు గర్విష్ఠుడవు. You are a proud woman. గర్విష్ఠురాలవు. You are not afraid of the word of God. దేవుని వాక్యమును బట్టి భయపడడం The లేదు. people around that ark, they were not afraid of the word of God. ఆ ఓడ చుట్టూ ఉన్న వారు ఎవ్వరు కూడా భయపడడం లేదు. దేవుని Now మాటను. also you are not afraid of the word of God. ఈ సమయంలో నీవు దేవుని You are వాక్యాన్ని mocking at the word of God. కానీ దేవుని వాక్యాన్ని
పరిహసిస్తున్నావు. Destruction is coming upon you. నాశనం నీ మీదికి రాబోతుంది. You must have the fear of God. ఖచ్చితంగా నీవు దేవుని భయం కలిగి You ఉండాలి. must have the fear of the word of God. దేవుని వాక్యము ఎడల భయం కలిగి ఉండాలి. And until the flood came, ఆ జల ప్రళయము వచ్చేంత వరకు కూడా they were eating and drinking. వారు తింటూ ఉన్నారు, త్రాగుతూ ఉన్నారు. That's all. అదే వారు చేస్తుంది. Is your head like that? మరి నీ మనసు అలాగే ఉందా? Is your heart like that? నీ హృదయం అలాగే ఉందా? 29th verse. 29వ వచనం. They knew not until the flood came and took all away. So shall also coming of the Son of Man be. 39వ వచనం. జల ప్రళయము వచ్చి అందరును కొట్టుకొని పోవు వరకు ఎరగకపోయిరి, అలాగనే మనుష్య కుమారుని రాకడ ఉండును. If you are not careful, నీవు జాగ్రత్తగా you ఉండకపోతే will lose your life and soul. నీ ప్రాణమును నీ ఆత్మను కోల్పోతావు. They neglected the words of Noah. నోవహు చెప్పిన మాటలను వారు నిర్లక్ష్యపరిచారు. Even animals obeyed, జంతువులు విధేయత చూపించాయి, but people were not obeying. కానీ ప్రజలు విధేయత చూపించలేదు. There was no faith in them. వారిలో విశ్వాసమే లేదు. God wants to see faith in you. దేవుడు నీలో విశ్వాసాన్ని If చూడాలనుకుంటున్నాడు. you don't have faith in God's word, దేవుని మాటల్లో నీకు విశ్వాసం లేకపోతే you are in danger. నీవు ప్రమాదకరమైన పరిస్థితిలో ఉన్నావు. Hebrews 11th chapter హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము and verse 7. 7వ వచనము. By faith Noah, being warned of God of these things, not seemed he was moved with fear, prepared an ark of saving of his house. విశ్వాసమును బట్టి నోవాహు అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధం చేసెను. And he became the heir of the righteousness which is by faith. అందువలన అతడు లోకము మీద నేరస్థాపన చేసి విశ్వాసమును బట్టి కలుగు నీతికి వారసుడాయెను. Yeah, he became the heir of righteousness. అతడు నీతికి వారసుడుగా మారాడు. Are you heir to the righteousness? మరి నీవు నీతికి వారసుడవా? By faith he became heir. విశ్వాసమును బట్టి అతడు నీతికి వారసుడయ్యాడు. You examine your heart, నీవు నీ హృదయాన్ని పరీక్షించుకో. whether you have faith on the word of God. దేవుని వాక్యమందు నీకు విశ్వాసం ఉందా లేదా? If you don't have faith on the word of God, దేవుని వాక్యమందు నీకు విశ్వాసం లేకపోతే you cannot enter into the ark of salvation. రక్షణ ఓడలోనికి నీవెంత మాత్రం ప్రవేశించలేవు. And what did he do? అతను ఏం చేశాడు? After hearing the word of God, దేవుని మాటను విన్న తర్వాత he was filled with the fear of God. దేవుని భయము చేత నింపబడ్డాడు. He was filled with the obedience of God. దేవుని విధేయత చేత నింపబడితే He attended whatever God said. దేవుడు ఏమి చెప్పినా అది అతను చేయగలిగాడు. 120 years he preached the word of God. 125 సంవత్సరములు అతను దేవుని వాక్యమును ప్రకటించాడు. The whole family was serving the word of God. అతని కుటుంబం అంతా కూడా దేవుని సేవ చేశారు. Whole family was supporting. వారి కుటుంబస్తులందరూ కూడా అతనికి సహకరిస్తూ ఉన్నారు. Many people they say, చాలా మంది అంటారు, who will support me? ఎవరు నాకు సపోర్ట్ చేస్తారు? Who will support our family? ఎవరు మా కుటుంబానికి సహకరిస్తారు? Yeah, who supported the Noah's family? మరి నోవహు కుటుంబానికి ఎవరు సహకరించారు? God supported the family of Noah. దేవుడే నోవహు కుటుంబానికి సహకరించాడు. We look at the daughters-in-law of Noah. మనము నోవాహు యొక్క కోడళ్ళను చూస్తే They were also doing something. వారు కూడా ఏదో రకంగా సహకరిస్తూ ఉన్నారు. You look at the sons of Noah. నోవాహు కుమారులను చూస్తే They were also helping in వారు కూడా building the సహాయం ark. చేస్తున్నారు ఆ ఓడను కట్టుటలో. But is your family supporting you? మరి నీ కుటుంబము నీకు సహకారంగా ఉంటుందా? You never gave them the word of God. నీవు ఎన్నడూ వారికి దేవుని వాక్యమే ఇవ్వలేదు. You are a foolish man. నీవు అవివేకుడవు. You don't know the word of God. నీకు దేవుని వాక్యం తెలియదు. You don't know how to give the word of God to your family. నీ కుటుంబానికి ఏ రీతిగా వాక్యం ఇవ్వాలో నీకు తెలియదు. His wife also was working. అతని భార్య కూడా పని చేస్తూ ఉంది. All the 8 people were working. ఆ 8 మంది పని చేస్తూ ఉన్నారు. Noah, his wife, 3 children and 3 daughters-in-law. నోవాహు, అతని భార్య, అతని 3 కొడుకులు, కోడళ్ళు. All people were working together. వారందరూ
కలిసి పనిచేస్తూ There ఉన్నారు. was harmony in that family. వారి కుటుంబంలో సమాధానం ఉన్నది. There was happiness when they are working. వారి పనిలో సంతోషం ఉన్నది. Yeah, how is your family? మరి నీ కుటుంబం ఎలాగుంది? Is your family working with you? నీ కుటుంబము నీతో కలిసి పని చేయగలుగుతుందా? Many people, they don't pray with their families. చాలా మంది వారి కుటుంబాలతో కలిసి ప్రార్థించుకోరు. Many people, they don't have family prayer. చాలా మంది కుటుంబాల్లో కుటుంబారాధన ఉండదు. You say you are a Christian. నీవు క్రైస్తవుడని అంటావు. What is the use of telling yourself as a Christian? క్రైస్తవుడని చెప్పుకొని ప్రయోజనం ఏంటి? You don't have prayer when you get up. నీవు లేవడం తోటే నీకు అసలు ప్రార్థన You are a lazy person. ఒక సోమరి వ్యక్తివి. You are a sluggard. నీవు సోమరివి. You don't have the fear of God. నీకు దేవుని భయం ఎంత మాత్రం లేదు. You are getting up at 7 o'clock. 7 గంటలకు లేస్తావు. You are a proud woman. నీవు గర్విష్ఠురాలు. You are a proud man. నీవు గర్విష్ఠుడవు. You don't have the fear of God. దేవుని భయం ఎంత మాత్రం నీలో You లేదు. don't know how to pray. ఏ రీతిగా ప్రార్థించాలో నీకు You తెలియదు. are not able to pray at least 10 minutes. కనీసం 10 నిమిషాలు కూడా ప్రార్థన చేయలేని How పరిస్థితి. can you enter into the ark of salvation? రక్షణ ఓడలోనికి ఎలా ప్రవేశించగలుగుతావు? Faith of Noah entered into all the family members. నోవాహులో ఉన్న విశ్వాసం అనేది తన కుటుంబస్తుల హృదయాల్లోనికి ప్రవేశించగలిగింది. That's how they built the ark. ఆ రీతిగా వారందరూ కలిసి ఓడను నిర్మించగలిగారు. 2 Corinthians 2 కొరింథీ 9th chapter 9వ అధ్యాయము 7th verse. 7వ వచనము. Every man according as he purposeth in his heart, so let him give, not grudgingly or of necessity, for God loveth a cheerful giver. సనుగు కొనకయు బలవంతముగా కాకయు ప్రతివాడును తన హృదయంలో నిశ్చయించుకొనిన ప్రకారం ఇయ్యవలెను. దేవుడు ఉత్సాహం ఇచ్చువాన్ని ప్రేమించును. Yeah, many people, they don't have mind to help in the work of God. చాలా మందికి దేవుని పనిలో సహకరించాలన్న మనసే ఉండదు. But if any need comes in their family, కానీ వారి కుటుంబంలో ఏదైనా అవసరం వస్తే మాత్రము yeah, immediately they ask the pastor, వెంటనే బోధకులను అడుగుతూ ఉంటారు. you pray for us, pray for us, pray for us. మా కొరకు ప్రార్థించండి, మా కొరకు We ప్రార్థించండి. are in this need. మేము ఇట్లాంటి అవసరతలో ఉన్నాము. But you don't want to know the need of the God's work. కానీ వారు దేవుని సేవలో ఉన్న అవసరతను తెలుసుకోవాలని అనుకోరు. A pastor need not ask this man and that man. ఒక బోధకుడు ఈ వ్యక్తిని ఆ వ్యక్తిని అడగవలసిన అవసరం ఎంత మాత్రం Give us లేదు. money, give us money, give us money. మాకు డబ్బులు ఇవ్వండి, డబ్బులు ఇవ్వండి అని. Many pastors, they don't have faith. చాలా మంది బోధకులకు విశ్వాసం ఉండదు. If they give the word of God as it is, దేవుని వాక్యమును ఉన్నట్టుగా వారు ప్రకటించగలిగిన చెప్పిన God will adjust to get on with the work of God. దేవుడే ఆయన పనిని ఎలాగ ముందుకు సాగించాలి అనేది ఆయన చూసుకుంటాడు. Here the Spirit of God is working in the family of Noah. ఇక్కడ చూసినట్టయితే దేవుని ఆత్మ నోవాహు కుటుంబంలో పని చేస్తూ ఉన్నాడు. Nobody was coming to support them. ఎవ్వరు కూడా వేరే వారికి సహకరించడానికి రావట్లేదు. Nobody was helping them. ఎవరు సహకరించడం లేదు. But God's Spirit is working in the family of Noah. దేవుని ఆత్మ నోవాహు కుటుంబస్తులలో పని చేస్తూ ఉన్నాడు. Jesus is the author of faith. యేసుక్రీస్తు విశ్వాసమునకు కర్త. He can gather all the members of the family. ఆయన కుటుంబంలోని వ్యక్తులందరినీ సమకూర్చగలుగుతాడు. Yeah, Noah was head of the family. నోవాహు కుటుంబానికి యజమానిగా ఉన్నాడు. If you are the head of the family, నీవు నీ కుటుంబానికి యజమానుడు అయితే, are you gathering your family like this? మరి నీ కుటుంబాన్ని ఈ రీతిగా సమకూర్చుకోగలుగుతున్నావా? Can your daughter-in-law help you? నీ కోడలు నీకు సహకరించగలుగుతుందా? Can your son help you in the work of God? నీ కుమారుడు నీవు దేవుని పనిలో చేస్తుండగా They సహకరిస్తున్నాడా? are not caring for you. వారు నీ విషయమై చింతించడమే లేదు. They don't want to think about what you are telling. నీవు ఏం చెప్తున్నావో అది అసలు వారు వినాలనే అనుకోవడం లేదు. Jesus said, make disciples. యేసుక్రీస్తు శిష్యులను సిద్ధపరచమని చెప్పారు. And all the family members are disciples. మరి అతని కుటుంబ సభ్యులందరూ కూడా శిష్యులుగా ఉన్నారు. So all the disciples, they together build the ark. ఆ శిష్యులుగా ఉన్న వారందరూ కలిసి ఆ ఓడను కడుతున్నారు. With all their heart, they build the ark. వారి హృదయం అంతటితో పని చేస్తూ కడుతూ ఉన్నారు. But in your family, మరి నీ కుటుంబంలో you are మాత్రం only the person you are coming into the presence of God. ఒంటరిగా నీ కుటుంబం నుంచి నువ్వు దేవుని Your సన్నిధిలోకి husband వచ్చావు. is not coming. నీ భర్త రావడం
లేదు, your daughter is not coming, నీ కుమార్తె రావడం లేదు, they are not caring for your word, నీ మాట విషయమై వారికి లక్ష్యం లేదు, they are not afraid of the word of God. దేవుని వాక్యం విషయమై వారికి భయం లేదు. So here we see the real disciples. ఇక్కడ మనం నిజమైన శిష్యులను చూస్తున్నాము. Even the third son also helping them. అక్కడ ముగ్గురు కుమారుల్లో మూడవ కుమారుడు సైతం సహకరించేవాడుగానే ఉన్నాడు. Even third daughter-in-law also is coming and helping. ఆ మూడవ కోడలు కూడా సహకరిస్తూనే ఉంది. How he prepared his house. ఏ రీతిగా తన కుటుంబాన్ని సిద్ధపరచగలిగాడు. First build your house, మొదటగా నీవు నీ కుటుంబాన్ని కట్టుకో, then all the children will build the work of God. అప్పుడు పిల్లలందరూ కూడా దేవుని పనిని కట్టగలుగుతారు. 1 Corinthians 7th chapter మొదటి కొరింథీ 7వ అధ్యాయము and verse 29. 29వ వచనం. But this I say, brethren, the time is short. It remaineth that both they that have wives be as though they had none. సహోదరులారా, నేను చెప్పున్నదేమనగా కాలము సంకుచితమై ఉన్నది గనుక ఇక మీదట భార్యలు కలిగిన వారు భార్యలు లేనట్టును, ఏడ్చువారు ఏడవనట్టును. Time is short. కాలము సంకుచితంగా ఉన్నది, కొద్దిగా ఉన్నది. You don't know when that day comes. ఎప్పుడు ఆ దినం వస్తుందో మనకి తెలియదు. Don't be always a fleshly man. అన్ని వేళలా శరీర సంబంధమైన వ్యక్తిగానే ఉండకు. If God is dealing with your heart, దేవుడు నీ హృదయాన్ని సంప్రదిస్తూ ఉంటే be on your knees, నీ మోకాళ్ళ మీదకి నువ్వు రాగలగాలి. because you are not alert, you are not ready to meet the Lord. Matthew 24 and 24. మత్తయి సువార్త 24వ అధ్యాయం 24వ వచనం. For there shall arise false Christs and false prophets, and they do wonders in so much that shall deceive the very elect. అబద్ధపు క్రీస్తులను అబద్ధ ప్రవక్తలను వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సహితము మోసపరచుటకై గొప్ప సూచక క్రియలను మహత్కార్యములను కనబర్చెదరు. These days we see many false prophets. ఈ దినాల్లో ఎంతో మంది అబద్ధ ప్రవక్తలను మనం చూస్తూ ఉన్నాము. They are deceiving people. వారు ప్రజలను మోసగిస్తూ ఉన్నారు. Everything it is okay. ప్రతిదానికి పర్వాలేదు అని చెప్పేవారు. They are okay Christians. వారు పర్వాలేదు క్రిస్టియన్సే. You are following them. నీవు వాళ్ళను వెంబడిస్తూ ఉన్నావు. Now you are hearing the warning of God. ఇప్పుడు మరి దేవుని హెచ్చరికను నువ్వు వింటున్నావు. That day is coming. ఆ దినం రాబోతుంది. You have to face that day. నీవు ఆ దినమును ఎదుర్కోవాల్సి ఉంది. That day is a dangerous day. అది ఎంతో ప్రమాదకరమైన దినము. Your soul will sink in hellfire. నీ ప్రాణము నరకంలో ఉంటుంది. Many religious people also will go into hellfire. ఎంతో మంది భక్తి పరులు అనుకునేవారు సైతము నరకాగ్నిలోనికి వెళ్ళబోతున్నారు. Be careful. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. Don't try to deceive anyone. ఎవరిని కూడా మోసగించడానికి ప్రయత్నించొద్దు. 1 John మొదటి యోహాను 2nd chapter 2వ అధ్యాయము and verse 18. 18వ వచనము. Little children, it's the last time, and as ye have heard, Antichrist shall come, even now are many antichrists, whereby we know that it is the last time. 2వ అధ్యాయం 18వ వచనం. చిన్న పిల్లలారా, ఇది కడవరి గడియ, క్రీస్తు విరోధి వచ్చునని వింటిరి కదా. ఇప్పుడును అనేకులైన క్రీస్తు విరోధులు బయలుదేరి ఉన్నారు. ఇది కడవరి గడియ అని దీని చేత తెలుసుకొంచున్నాము. We see many antichrists these days. ఈ దినాల్లో ఎంతో మంది క్రీస్తు విరోధులను చూస్తున్నాము. For money's sake they are deceiving many people. డబ్బు కొరకు వారు ఎంతో మందిని మోసగిస్తూ ఉన్నారు. They are not warning people as they are to warn. వారు ప్రజలను హెచ్చరించవలసిన రీతిగా హెచ్చరించట్లేదు. They are leading the people towards hellfire. వారు కేవలము ప్రజలందరినీ నరకంలోనికి నడిపిస్తూ ఉన్నారు. 19th verse. 19వ వచనం. Some people they went away from us. వారు మనలో నుండి బయలు వెళ్ళారు కొంతమంది. 19th verse. They went out from us, but they were not of us. They went out that they might be made manifest that they are not with us. 19వ వచనం. వారు మనలో నుండి బయలు వెళ్ళిరి గాని వారు మన సంబంధులు కారు. మన సంబంధులు అయితే మనతో కూడా నిలిచి ఉందురు.
అయితే వారందరూ మన సంబంధులు కారని ప్రత్యక్షపరచబడినట్లు వారు బయలు వెళ్ళిరి. Many people, they want flatteries. చాలా మంది పొగడ్తలను కోరుకుంటూ ఉంటారు. Yeah, those flatterers, they cannot enter into the kingdom of God. ఆ పొగడేవారు దేవుని రాజ్యంలో ప్రవేశించరు. Always people must say, you have done well, you have done well, you are a good man. ప్రజలన్ని వేళలా నువ్వు చాలా బాగా చేసావు, చాలా బాగా చేసావు, మంచి వ్యక్తివి అనాలి. You have preached well. నీవు మంచిగా బోధించావు You are అనాలి. a good man. నువ్వు మంచివాడవు. That is the voice of the devil. అది కేవలం సాతాను స్వరమే. John 17 chapter యోహాను 7వ అధ్యాయము and verse 14. 14వ వచనము. Jesus states, I have given them your word and the world has hated them. యోహాను సువార్త 17వ అధ్యాయము 14వ వచనం. వారికి నీ వాక్యం ఇచ్చి ఉన్నాను, నేను లోక సంబంధిని కానట్టు వారు లోక సంబంధులు కారు గనుక లోకము వారిని ద్వేషించును. You are now hearing the word of God. మరి ఈ సమయంలో నీవు దేవుని వాక్యం వింటున్నావు. It's not the word to flatter you. ఆ వాక్యము నిన్ను పొగడడానికి లేదు. I never flatter anyone. నేను ఎప్పుడు ఎవరిని మెచ్చుకోను. Always I rebuke అన్ని వేళలా నేను గద్దిస్తూనే and ఉంటాను. also love them. అదే రీతిగా వారిని ప్రేమిస్తాను కూడా. The Lord who loves people, he rebukes. ప్రభువు ప్రేమించు వారినే గద్దిస్తాడు. That's what I do. అదే నేను చేస్తాను. If I am rebuking you, నేను ఒకవేళ మిమ్మల్ని గద్దించినట్లయితే it's because I love you. అది కేవలం నేను నిన్ను ప్రేమిస్తున్నందుని బట్టి. That is the prayer of Jesus. అది యేసుక్రీస్తు చేసిన ప్రార్థన. That is a part of the prayer. అది ప్రార్థనలో భాగము. The Christian's experience is that ఒక క్రైస్తవుని అనుభవం అది. you will face always opposition నీవు ఎంతో వ్యతిరేకతనే ఎదుర్కొంటావు. because you love the word of God. ఎందుకంటే నువ్వు దేవుని వాక్యాన్ని ప్రేమిస్తున్నందున, Do the word of God. దేవుని వాక్యానుసారంగా ఉంటున్నందున, If you do not believe the word of God, దేవుని వాక్యం అందు విశ్వాసం ఉంచకపోతే, if you do not obey the word of God, వాక్యానికి విధేయత చూపించకపోతే certainly you are in danger. అకస్మాత్తుగా ప్రమాదంలో పడతావు. Wherever you go, నీవు ఎక్కడికి వెళ్ళినా nobody likes you. నిన్ను పొగడరు, నిన్ను ఇష్టపడరు. That is the disciple. అదే శిష్యుడు అంటే. That's what Jesus was telling. అదే యేసుక్రీస్తు చెప్తూ I ఉన్నారు. gave them the word of God. నేను నీ వాక్యం ఇచ్చాను వారికి. That is why people are opposing them. అందు నిమిత్తమే ప్రజలు వారిని వ్యతిరేకిస్తూ ఉన్నారు. That is why people are hating them. అందుకే ప్రజలు వారిని ద్వేషిస్తూ ఉన్నారు. When people hate you, ప్రజలు నిన్ను ద్వేషించినప్పుడు the presence of God is there. దేవుని సన్నిధి నీతో ఉంది. Because you preach harshly. ఎందుకంటే నువ్వు కఠినంగా బోధించినావు Many కనుక. people, they don't preach harshly. చాలా మంది కఠినంగా బోధించరు. Here Jesus was preaching harshly. ఇక్కడ యేసుక్రీస్తు ఎంతో కఠినంగా బోధిస్తూ ఉన్నాడు. I gave them the truth. వారికి సత్యముని ఇస్తున్నాడు. I gave them the word of God. వారికి దేవుని వాక్యం ఇస్తున్నాడు. And the disciples, they believed the word of God. శిష్యులు దేవుని వాక్యమందు విశ్వాసం ఉంచారు. When they go and preach the word of God, వారు వెళ్ళి దేవుని వాక్యాన్ని బోధించినప్పుడు people were hating them. ప్రజలు వారిని ద్వేషిస్తూ ఉన్నారు. Last of all, we see 2 Thessalonica చివరగా మనం 2వ తెస్సలోనిక and 2nd chapter, 2వ అధ్యాయము verse 10. 10వ వచనం చూద్దాము. దుర్నీతిని పుట్టించు సమస్త మోసముతోనూ నశించుచున్న వారిలో సాతాను కనబరుచు బలమును అనుసరించి యుండును. With all deceivableness of unrighteousness in them that perish, because they received not the love of truth, that they might be saved. దుర్నీతిని పుట్టించు సమస్త మోసముతోనూ నశించుచున్న వారిలో సాతాను కనబరుచు బలమును అనుసరించుండును. ఇందుచేత సత్యమును నమ్మక దుర్నీతి అందు అభిలాష గల వారందరూ శిక్షావిధి పొందుటకై అబద్ధమును నమ్మునట్లు మోసం చేయు శక్తిని దేవుడు వారికి పంపుచున్నాడు. We see the work of the devil. ఇక్కడ సాతాను చేస్తున్న క్రియను గమనించండి. The strong power of the devil. సాతాను యొక్క గొప్ప బలము. Because they don't love the truth. వీరు సత్యమును ప్రేమించని వారు గనక that they might be saved. వారు రక్షింపబడకుండా అలాగయ్యారు. They receive not the word of truth. వారు సత్యమును గూర్చిన వాక్యమును అంగీకరించలేదు. And for this cause God shall send them strong delusion, that they should believe a lie. అందును బట్టి అబద్ధమును నమ్మునట్లు మోసము చేయు శక్తిని దేవుడు వారి మీదకి పంపించాడు. God himself sends the delusion and also the spirit of deceit. దేవుడే స్వయంగా మోసమునకు లేదా ఆ అబద్ధమును నమ్మేటువంటి దానికి అప్పగించేస్తాడు. That they might be damned.
వారు నశించుటకు వెల్లులాగున ఆ రీతికి అప్పజెప్పేస్తాడు. that they might be damned who believed the truth and pleasure the unrighteousness. వారందరూ కేవలం శిక్షా విధి పొందాలి అని చెప్పి దేవుడే వారిని ఆ రీతిగా అప్పగిస్తూ ఉన్నారు. Intentionally God sends them the deceitful heart. ఉద్దేశపూర్వకంగానే దేవుడు మోసము చేసే ఆత్మను పంపిస్తూ ఉన్నాడు. Be careful. జాగ్రత్తగా ఉండు. On that day, ఆ దినమున I don't want you to be deceived. నీవు మోసగించబడడం నేను ఇష్టపడట్లేదు. Let us pray. ప్రార్థించుకుందాం.